హాయ్ ఎవ్రీవన్, మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేశానండి. పిల్లల లంచ్ బాక్స్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇక్కడ ఏం కుక్ చేస్తున్నానంటే చింత చిగురు పప్పు చేస్తున్నానండి. నాకు చాలా ఇష్టం అండి చింత చిగురు పప్పు. ఇక్కడ ఫస్ట్ చింత చిగురిని కాడలు అవి ఉంటాయి కదండి, అవంతా క్లీన్ చేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కందిపప్పు కూడా ఒక 2 సార్లు కడిగేసి దాంట్లో చింత చిగురు, పసుపు, ఆయిల్, కారం, పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, మళ్ళీ వచ్చేసి ఆనియన్ కూడా యాడ్ చేశాను, పచ్చిమిరపకాయలు, ఇవన్నీ యాడ్ చేసి మీ పప్పు ఎన్ని విజిల్స్కి ఉడుకుతుందో అన్ని విజిల్స్ పెట్టేసుకోండి. మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశానండి వ్లాగ్. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఎప్పుడు వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేశానండి. మరొక సైడ్ వచ్చేసి అన్నం కూడా ఉడుకుతుంది. మార్నింగ్ పూట వీడియో తీయాలంటే అన్నీ నేను కవర్ చేయలేకపోతున్నానండి. ఎందుకంటే అసలు టైం కుదరట్లేదు. ప్రతి ఒక్కటి షూట్ చేయాలనిపిస్తుంది, కాకపోతే టైం కుదరక కొన్ని స్కిప్ చేయాల్సి వస్తుంది. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ నేను మాట్లాడదాం అనుకున్నాను, కాకపోతే పిల్లలు బయట సూర్య నమస్కారాలు చేసుకుంటున్నారండి. టీవీలో పెట్టుకొని చేసుకుంటారు, డైలీ చేస్తారండి మా పిల్లలు సూర్య నమస్కారాలు వచ్చేసి. అందుకే టీవీ వాల్యూమ్ పెద్దగా ఉండడం వల్ల నేను ఇక్కడ మాట్లాడలేదండి, అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ కూడా అన్నం కూడా ఉడికిందండి, దమ్ పెట్టేశాను. మరొక సైడు పిల్లలకు పాలు కూడా కలుపుతున్నానండి. ఫ్రెష్ కానికి వెళ్ళారు. ఇక్కడ పాలు కలుపుతున్నాను పిల్లలకు. హార్లిక్స్ ఉంటుంది కదా, అది కలుపుతున్నాను. ఇక్కడ పిల్లల లంచ్ బాక్స్కి ఇవాళ చింత చిగురు పప్పు అండి. మీలో చింత చిగురు పప్పు ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నిన్న సికింద్రాబాద్ బోనాలు అయ్యాయి కదండి, ఎంతమంది బోనాలకి వెళ్ళారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, నేను కూడా వెళ్ళానండి, కాకపోతే వీడియో ఏం తీయలేదు. మామూలుగా ఫొటోస్ యాడ్ చేశాను, మీకు షార్ట్స్లో ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మీకు ఏం చూపిస్తున్నానంటే ఇది తోతాపర్ అండి. 1 డే బిఫోర్ మా వారు ఆఫీస్కి నుంచి వస్తుంటే తీసుకొచ్చారు. పిల్లలకు స్నాక్స్కి పెట్టమన్నారు, అందుకే కొంచెం సగం పీస్ కట్ చేసి చిన్నగా ముక్కలు కట్ చేసి దాని మీద ఉప్పు, కారం చల్లి పెట్టాను. మా పిల్లలకు చాలా ఇష్టం అండి ఇలా. ఇక్కడ బన్ను కూడా కాలుస్తున్నానండి, పాలలో అద్దుకొని తింటా అన్నారు. మళ్ళీ పప్పు కూడా ఉడికిపోయింది, దానికి పోపు పెడుతున్నాను. పోపు నార్మల్ పోపేనండి. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఇంగువ, అంతేనండి. బోనాలకు వెళ్ళాను కానీ ఇదిగోండి చింత చిగురు పప్పు రెడీ అయిపోయిందండి. కొంచెం నేను ఏమంటారు లిక్విడ్ లెక్కనే చేశానండి, ఎందుకంటే దీంట్లో పులుపు యాడ్ చేయలేదు కదా. పప్పు చల్లగినాక కొంచెం గట్టి పడుతుంది, అందుకే కొంచెం సూప్ లెక్కనే చేశానండి. పిల్లల లంచ్ బాక్స్ కూడా బాగుంటుంది ఇలాగా. తర్వాత పాలు కూడా కాగిపోయాయి, పిల్లలకు గ్లాస్లో పోసాను. ఒక బన్నులో సగం బన్ను ఇచ్చానండి. పాలలో అద్దుకొని తినేస్తారు, అలాగా చల్లగా ఉండే బన్ను తినరు ఎక్కువగా, అందుకే కొంచెం ఆయిల్లో ఫ్రై చేశాను. అంటే ఆయిల్లో కాదులేండి, పెనం మీద కొంచెం డ్రై రోస్ట్ చేసి ఇచ్చాను. ఆయిల్ ఎక్కువగా పోయలేదండి, కొంచెమే పోసాను. మళ్ళీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పెట్టానండి, అది మీకు షూట్ చేయలేదు, చెప్పాను కదా టైం సరిపోవట్లేదు అన్నీ షూట్ చేయాలని.
అందుకే అక్కడక్కడ స్కిప్ చేస్తున్నాను. అన్నం కూడా కలిపి పెట్టేశాను. మళ్ళీ మీదికించి కొంచెం పప్పు కూడా పోసానండి. ఇదండి పిల్లల లంచ్ బాక్స్. స్నాక్ 2 ఇడ్లీలు పెట్టానండి. మార్నింగ్ పూట పాలే తాగి వెళ్తున్నారండి. ఈరోజు బన్నీ తిన్నారు, కానీ డైలీ పాలు ఒకటే తాగి వెళ్ళిపోతున్నారు. వానాకాలం కదండి, అంతగా తినాలనిపించట్లేదు మార్నింగ్ పూట పిల్లలకి. అందుకే బాక్సే కొంచెం హెవీగా కడుతున్నాను. ఇక్కడ పిల్లలు స్కూల్కి బయలుదేరుతున్నారండి. అక్కడ వచ్చేసి గాడిద వచ్చిందండి. గాడిద పాలు చాలా మంచివి కదా, పిల్లలకు అదే చెప్తున్నాను, గాడిద పాలు హెల్దీ అని. ఇక్కడ వచ్చేసి పిల్లలు వెళ్ళిపోయాక చాయ్ తాగేశాను. చాయ్ తాగిన తర్వాత పప్పు అంచుకి మిర్చి చేస్తున్నానండి. మిర్చి బజ్జీ చేస్తున్నాను. దానికి నేను ఒక వీడియోలో చూశానండి. ఆ ప్రాసెస్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కొంచెం సోంపు, మళ్ళా పసుపు, ఇంకా ఉడకబెట్టుకున్నవి పొటాటోస్ ఉంటాయి కదండి, ఒక 2 పెద్ద సైజు పొటాటో తీసుకున్నాను. తర్వాత దాంట్లో డ్రై మ్యాంగో, మళ్ళా కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అంతేనండి. ఇవన్నీ యాడ్ చేసి ఆలుగడ్డని మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఈ స్టఫ్ని మనం మిరపకాయ బజ్జీలో పెట్టేసి మనం బజ్జీలు వేసుకోవడం అండి. నేను ఏదో వీడియోలో చూశాను, ట్రై చేద్దామని ట్రై చేస్తున్నానండి. ఎలా వచ్చింది ఏంటో చూడండి ఫ్రెండ్స్, వ్లాగ్ చూస్తూ ఉండండి. నేను ఎప్పుడు రెగ్యులర్గా నువ్వుల పొడి ఉంటుంది కదా, అది మిరపకాయ మధ్యలో పెడతానండి. నువ్వుల పొడి అయినా లేకపోతే జీలకర్ర సోంపు కొంచెం దంచి కొంచెం సాల్ట్ యాడ్ చేసి మధ్యలో స్టఫ్ చేశాను. ఈసారి ఈ విధంగా స్టఫ్ చేశానండి. ఆలుగడ్డతోటి స్టఫ్ చేశాను. తర్వాత మిరపకాయ బజ్జీ అయిపోయిన తర్వాత మధ్యలోకి కట్ చేసి దాంట్లో ఆనియన్స్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇంకా అవంతా చేయలేదు. ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత పొటాటోని మంచిగా కలిపేసుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా. ఆలుగడ్డ ఇప్పుడు లోపట స్టఫ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం మిరపకాయ బజ్జీ మధ్యలో పెట్టాలి. మిరపకాయ మధ్యలో ఉన్న ఇత్తులన్నీ తీసేసానండి నేను. ఇప్పుడు వచ్చేసి పిండి కూడా కలుపుతున్నానండి. శనగపిండిలో కొంచెం పసుపు, మళ్ళా కారం, ఉప్పు, ఇంకేం యాడ్ చేశాను, కొంచెం అది ఏమంటారు వాము యాడ్ చేశానండి. మళ్ళా అల్లం వెల్లుల్లి పేస్ట్. చాలామంది ఇవన్నీ యాడ్ చేయరండి, ఓమా ఒకటే యాడ్ చేస్తారు, సాల్ట్, ఓమా. కాకపోతే నేను కొద్దిగంత కారం యాడ్ చేశానండి, పసుపు, కారం, మళ్ళా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనము వాటర్ చూసుకుంటూ కలుపుకోవాలి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనం కన్సిస్టెన్సీని తగ్గట్టు వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. నాకు కొంచెం వాటర్ ఎక్కువ అయ్యాయండి. నేను మళ్ళా తర్వాత కొంచెం బేసన్ పిండి యాడ్ చేశానండి. కాబట్టి మీరు కొంచెం చూసుకుంటూ వాటర్ పోసుకోండి. ఇదిగోండి కొంచెం వాటర్ కొంచెం ఎక్కువ అయ్యాయండి. నేను తర్వాత పిండి యాడ్ చేసుకొని బజ్జీలు వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మిరపకాయ బజ్జీలు, మిరపకాయ దాంట్లో ఆలుగడ్డ స్టఫ్ అనేది పెట్టేశానండి. ఇప్పుడు బజ్జీలు వేసుకోవాలి. ఇదిగోండి బజ్జీలు వేయడం కూడా స్టార్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం మిరపకాయతోనే మంచిగా తినేయచ్చు.
టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. నేను కూడా వీడియోలో చూసి ట్రై చేశాను. మనము అంటే లోపల మిరపకాయ అనేది అంత స్పైసీగా ఉండదు కదండి. ఇలాగా ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఆలు స్టఫ్ పెట్టేసి టేస్ట్ అయితే బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేసి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత ఆలుగడ్డ అది స్టఫ్ అనేది కొంచెం మిగిలిపోయిందండి. తర్వాత ఆలు బోండాలు కూడా వేసాను. మళ్ళా బేసన్ పిండి కూడా మిగిలింది. తర్వాత దాంట్లో ఆనియన్ పకోడా కూడా వేసానండి. అవంతా ఏం చూపించలేదు, లాస్ట్కి చూపించాను. నాకు ఆనియన్ పకోడీ అంటే చాలా ఇష్టం అండి. అవి కూడా క్రిస్పీగా ఉండొద్దు, క్రిస్పీగానే ఉండాలండి, మెత్తగా ఉండొద్దు. లాస్ట్ కొంచెం శనగపిండి మిగిలిందండి, పక్కన కనపడుతుంది కదా మీకు. దాంట్లో ఆనియన్స్ సన్నగా కట్ చేసి ఆనియన్ పకోడా కూడా వేసాను. కొంచెం ముద్ద ఎక్కువ అనిపించిందండి, అందుకే తీసి పక్కన పెట్టాను. మళ్ళీ దాంట్లోకి నుంచి ఆలుగడ్డ అనేది కొంచెం తీసాను. నిన్న చెప్పాను కదా, నిన్న సికింద్రాబాద్ బోనాలకు వెళ్ళానండి. అక్కడ నేను ఉన్నప్పటి నుంచి వెళ్ళిన టెంపుల్స్ ఉంటాయి కదా, మా అమ్మ వాళ్ళది యాక్చువల్గా సికింద్రాబాదేనండి. చిన్న ఉన్నప్పటి నుంచి ఏవైతే గుళ్ళకు వెళ్తానో నిన్న అదే టెంపుల్స్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చానండి. చాలా మంచి అనిపించింది. సికింద్రాబాద్ అంతా తిరిగేసి వచ్చాను నిన్న ఈవినింగ్ వచ్చేసి. ఇదిగోండి పకోడీ కూడా వేసాను. పప్పంచుకి మిరపకాయ బజ్జీలండి. తర్వాత మా వారికి నాకు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి. పిల్లలకి ఇడ్లీ చేశాను కదా, పిండి అయిపోయింది, వాళ్ళకే సరిపోయాయండి. తర్వాత నాకు మా వారికి ఇక్కడ సేమియా ఉప్మా చేస్తున్నాను. సింపుల్ ప్రాసెసే కదండి, అందుకే డీటెయిల్గా ఏం చెప్పట్లేదండి. అందరు చేసే విధంగానే చేశాను నేను కూడా, కాకపోతే ఐరన్ ప్యాన్లో చేశాను. ఈ ఐరన్ ప్యాన్ చాలా బాగుందండి. నేను ఇది చిలుకూరులో కొన్నానండి. నేను ఆ రోజు వేసిన ముగ్గండి ఇది. మల్లె మొగ్గలు సీజన్ అయిపోయాక వస్తున్నాయండి. ఏంటో మళ్ళీ తీసేద్దాం అనుకున్నాను మొక్క, కాకపోతే ఫ్లవర్స్ వస్తున్నాయి కదని ఆగాను. ఇంట్లో వర్క్ అంతా అయిపోయిందండి. దీపం కూడా వెలిగించేశాను. కిచెన్లో వర్క్ అంతా అయిపోయింది. తర్వాత నేను మళ్ళీ పిల్లలు వచ్చాక లంచ్ చేసి కంటిన్యూ చేశానండి. ఇక్కడ మా వారు మార్నింగ్ అల్లం మళ్ళీ వచ్చేసి వెల్లుల్లి కుల్లా తీసుకొచ్చారండి. ఇప్పుడు దీన్ని నేను పేస్ట్ చేసి పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇది వచ్చేసి గరం మసాలా అండి. మీకు లాస్ట్ గ్రాసరీ షాపింగ్ హాల్లో చూపించాను. అన్ని స్పైసెస్ ఉన్నాయండి దాంట్లో. మనకు హోమ్మేడ్ గరం మసాలా చేద్దామని నేను ఆ ప్యాకెట్ కొన్నానండి. చాలా బాగుందండి. అంటే బయట కూడా బాగుంటుందిలేండి, కాకపోతే ఇలా ప్యాకెట్ మనకు ఈజీగా దొరికేస్తుంది కదా అనేసి గ్రాసరీలో తీసుకొచ్చానండి నేను డీమార్ట్లో. అవి పొడి చేయంగా ఇంత వచ్చిందండి. 1 మంత్కి సరిపోతుందండి ఇది. స్పైసీగా చాలా బాగున్నాయండి. ఆ స్పైసెస్లో అన్నీ ఉన్నాయి. ధనియాల పొడి, మళ్ళీ గరం మసాలాకు సంబంధించిన స్టార్ అనాస, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, మిరియాలు, సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి అన్నీ ఉన్నాయండి. అది కూడా పౌడర్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇంట్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకున్నాను. మధ్యాహ్నం వరకు తీసానండి బ్లాగ్. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నిన్న బోనాలు ఎంతమంది సికింద్రాబాద్కి వెళ్ళి దర్శనం చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తా ఉంటా.